ప్రజల్లారా, ఈరోజు మన అందమైన పల్లెటూరులో గ్రామ దేవత తిరునాళ్ళు మన జిల్లాలో ఎంతో పేరు పొందిన గుడ్ బాయ్స్ టీంకు చెందిన ఆర్కెస్ట్రా మొదలు పెట్టబోతున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఒక అద్భుతమైన పాటని ఈ వేదిక పైన పాడబోతున్నాం. దాన్ని విని అందరూ ఆనందించండి. ఎక్కడికి వెళ్తున్నావు? పాడుతున్న పేర్లు అరుస్తున్నాడు. ఆపరా, నీకే చెప్పేది ఆప. ఎవరబ్బా నువ్వు? ఏంటి ఏమన్నా? మన ఊరు మంచి ఊరా. సింగిల్ గా వస్తే ఏం చేస్తావయ్యా? ఏమయ్యా, ఇది ఒక ఆర్కెస్ట్రా, అర్థమైందా నీకు? ఏమన్నా అవనేవయ్యా, నువ్వెలాగయ్యా చెప్తావు ప్రజలందరూ కలిసి రావాలని? సింగిల్ కి వస్తే ఏం చేస్తావు? చూడవయ్యా, మేమేం చేస్తాం? వేరే పాట పాడవయ్యా. నేను కూర్చుంటానులే, నువ్వు వేరే పాట పాడు. నేను కూర్చుంటానులే. ప్రేక్షకులందరినీ క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు ఒక అద్భుతమైన సినిమా నుండి అద్భుతమైన పాట అందరూ విని ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏమన్నా? ప్రేమికురాలు ప్రేమికురాలనే పాట. అమ్మాయిని తలుచుకుని ప్రేమ ప్రేమ అని పాడుతున్నావా? చూడు, నీ కూతురు ఎవరో కూడా నాకు తెలియదయ్యా. ఎలాగయ్యా ప్రేమికురాలు ప్రేమికురాలు అంటావు? ఒక్కడేసానంటే తాగుబోతులందరూ ఒక దగ్గర చేరితే మన ఊరికి ఉన్న మానం మొత్తం తీసేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావడం లేదురా. మనిషి వచ్చి అడగండి. రా, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్తావు అన్నమాట. మా నాయకుడికి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. దయచేసి ఇలా వచ్చి కూర్చోండి. ఇక్కడ కూర్చుంటాను. మంచిది. ఇదేనా చోటు? మళ్ళీ మీ అందరితో క్షమాపణ అడిగి ఇప్పుడు ఒక అద్భుతమైన పాట మీకోసం. ఆపమన్నాగా. ఏం కావాలయ్యా నీకు? ఏమన్నా? ఎవరేం అడిగినా ఇస్తానన్నావా? ముందు నాకు కోట తెచ్చివ్వు చూద్దాం. ఏంటి తను? సినిమా పాటయ్యా? నువ్వే కాదన్నావు. ఎవరైనా మహేషనా? మహేషనా? బాబు, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పాయా? ఏంటి ఏవడిగినా నువ్వు ఇస్తా అన్నావు కదా, నాకు ఇప్పుడు కోటర్ కావాలి, తీసుకురావయ్యా. నువ్వు ఒక్కడివే తాగావే ఏంటి? మేము కూడా తాగాం. నీలా చేస్తున్నామా మేము? అన్నా, తనకంటూ అసలు ఒక కుటుంబం ఉంటేనే కదా. ప్రాణాలు తీయకయ్యా. ఇక చూడు, ఇప్పుడు నీ ఆర్కెస్ట్రాలో పాట పాడాలి. పాట పాడితే వదిలేస్తాను అన్నమాట. సరే, ఇక్కడే కూర్చుంటానులే. పాడవయ్యా పాటని. మళ్ళీ మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు పాత సినిమా నుండి ఒక అద్భుతమైన పాట మీకోసం పాడబోతున్నాం. ఆపోయా, ఆపో. ఏమన్నావు నువ్వు? ఇంకోసారి చెప్పు. కొట్రా 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 తనని వదలుకోనా? ఏది ఒకసారి నా మీద చెయ్యి ఏమని చెప్పు. ఎవరైనా చెయ్యేస్తే వాళ్ళ పని అంతే. తాగేసి ఒక దగ్గర వండుకుంటా మన మానం తినడానికి వచ్చారా? ఎలాగయ్యా చెప్తావు? కొట్రా కొట్రా తనని వదలకనా? అరే, అసలు ఏం పాట అయ్యా అది? నాకు నచ్చలే. ఇంకో పాట పాడండి. అన్ని ప్రోగ్రాంలో ఇంతేరా. వీడు ఏ పనైనా శుభ్రంగా చేయనే చేయరా. మనిషివయ్యా నువ్వు? నీలాంటి ఒకరుంటే చాలు, ప్రోగ్రాం జరిగినట్టే. కింద దిగవయ్యా. పైకెక్కి వాడిని ఎవరైనా ఏర్చుకురండి. రండ్రా, వెళ్ళి వాడిని తీసుకొద్దాం.
నేను అడిగిన పాట నువ్వు పాడాల్సిందే. రారా. లేదంటే కింద పద. ఊరికే మందు కొడితే పద. ఏమేమైనా చేసేస్తాడు ఏయ్, పొలం చేసుకుంటే ఇది రా, రా, పడుతుందా? రా. అరే ఏయ్, మీకే చెప్తోంది. రారా. అరవకు. వదలండి. నోర్మోయ్. ఏయ్, తీసుకురాండి అయ్యా. తీసుకున్నారు. నోర్మయ్యరా. అరే, ఆ. ఏయ్. ఈ కార్యక్రమంలో చివరి పాటగా మన అన్నగారు నటించిన అద్భుతమైన సినిమా నుండి అద్భుతమైన పాట వినండి. ఏయ్, ఎక్కడున్నావే? ఒసేయ్, లోపల కూర్చొని ఏం చేస్తున్నావే? రావే బయటికి. అయ్యో 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 ఏమైందయ్యా నీకు? నాకిప్పుడు డబ్బులు కావాలి. ఏంటి డబ్బులా? అక్కడ ఇక్కడ చేర్చింది మొత్తం నువ్వే తాగి సచ్చావు. ఇంకా నీకేం కావాలి? డబ్బులు ఇస్తావా లేదా? ఏం మనిషివయ్యా నువ్వు? గొలుసు దిద్దులు అని నీకే కదా అమ్మేసిచ్చాను. తాకట్టు పెట్టేసి ఇలా తాగొచ్చేసావు. అందరి ముందు పరువు పోతుందని ఇలా కవరింగ్ నగలు వేసుకున్నాను. వీటిని కూడా తీసుకువెళ్ళి అమ్మేసి. ఆహాహాహాహా. భలే నాటకాలు ఆడుతున్నావే నువ్వు. ఏయ్, నా కోపం తెప్పించకుండా లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకురా, లేదంటే అంతే. నీకు కోపం రాక ఇంకేం వస్తుంది? నువ్వు మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. ఎంత ధైర్యమే నీకు? నన్నే ఎదురించి మాట్లాడతావా? నిన్ను చావే, కొట్టులారే, చావే, కొట్టి చంపేస్తున్నారు. చావే. హే, నీ ఎదిరిస్తావా? నిన్ను వదలనే, వదలనే, వదలనే. కొడతావు ఇక ఆపురా ఆపు ఎందుకలా కొడతావు బుద్ధుందా బానే సచ్చావుగా రోజు ఇలా తాగొచ్చి ఎప్పుడు గొడవ పడతావెందుకో పక్కింటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారా ఏదో ఒక రోజు అయితే పర్వాలేదు రోజు ఇదే తలనొప్పి ఓహో, నీ నటనంతా మీ ఇంట్లో చూపించుకోవే, నా దగ్గర పని ఏయ్ చేయదు. తమ్ముడు, ఏంట్రా ఇది? ఏమైందిరా నీకు? పిచ్చి వేషాలు వేస్తున్నావు? పిచ్చి పట్టి ప్రవర్తిస్తుంది నేను కాదు, ఇదిగో ఇది. ఊరుకోరా, వెళ్ళి పడుకోరా రే, పొద్దున మాట్లాడుకుందాంలే. సంగతి తర్వాత చెప్తానే, తర్వాత చెప్తా. ఎవరు పోయిరా? రేయ్ మూసుకొని వెళ్ళి పడుకోరా. సరే వెళ్ళండి అయ్యా. వెళ్ళాయా వెళ్ళ. ఓహోహోహోహో, ఊర్లో ఉన్న అందరిని తీసుకొచ్చి నన్ను అవమానిస్తావా? నిన్ను వదిలిపెట్టనే, నీ సంగతి రేపు చెప్తాను. ఆ? ఇంత పొగరెక్కువైందా నీకు? ఆ? ఏంటమ్మా ఎందుకు ఏడుస్తావు నీకు అసలు ఏమైంది అయ్యో పాపం, ప్రతిరోజు వాళ్ళ ఆయన తాగొచ్చి కొడితే ఏం చేస్తుంది? ఇలా చూడమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తానే ఉంటావు రా మన స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇద్దాం అరే జయాక మా ఇంటి మొగుడు కూడా తాగొస్తున్నాడని పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను నా మొగుడు కూడా రోజు తాగొచ్చి ఇలాగే ప్రాణం తీస్తున్నాడు ఇంకేం చేయను ఇక చాలరా చావు అన్నాను మనం ఇలాగే కూర్చుంటే ఏమి చేయలేము. రండి మహిళా సంఘానికి వెళ్ళి కంప్లైంట్ చేసొద్దాం. సరే అలాగే ఇద్దాం సరే సరే రేపు అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వద్దాం నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు నుంచి వస్తున్నాం మేడం. అలాగా, చెప్పండి ఏంటి మీ సమస్య? రోజు నా మొగుడు మూలాన ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా చేసుకుందామా అనిపిస్తుంది ఇలా మేడం తొందరపడకండి, అన్నింటికి పరిష్కారం ఉంది. కాస్త వేచి ఉండండి. ఏం పరిష్కారమో ఏంటో మేడం. ఈ తాగుడు అలవాటు వల్ల మేము మొత్తం కోల్పోయాం మేడం. ఏం చేయాలో తెలియట్లేదు. మా ఊర్లో తాగుబోతులు మరీ ఎక్కువైపోయి అసలు జీవితంలో ఒక నెమ్మది లేకుండా పోయింది మేడం మేడం, కూలీ పనులు చేసుకుని ఏదో సంపాదించుకొని వస్తున్నాం. అది కూడా తీసుకెళ్లి ఆ పాపిష్టి ముందు కొనుక్కొని వస్తున్నాడు మేడం. ఇలాగే జరిగితే మా జీవితాలు ఏమవ్వాలి? ఇలా చూడమ్మా, ఈ సమస్య మీ ఒక్క ఊరిది కాదు, ఇది మన గ్రామంలోని అన్ని ఊర్ల సమస్య. మేడం అందరూ ఇలాగే ఉంటే ఇక మేము ఏం చేయాలి చెప్పండి మా ఊర్లో మగవాళ్ళు దేవుళ్ళ కనిపించేవారు ఇప్పుడు తాగిన తర్వాత దెయ్యంలా అయిపోయారు మేడం ఇందుకు మీరు పరిష్కారం చూపించకపోతే అందరి జీవితాలు నాశనం అవుతాయి మేడం. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం, మమ్మల్ని కాపాడండి. ఇలా చూడండి, మేము ఇక్కడ ఉన్నదే మీలాంటి ఆడవాళ్ళని కాపాడడానికే. మీరు బాధపడకండి. వచ్చే నెల 20వ తారీఖుకి దీన్ని ఎదుర్కొని పోరాడాలని మేము నిర్ణయించుకున్నాం.
ఇందులో పాల్గొనడానికి అన్ని ఊర్ల నుంచి అమ్మాయిలు వస్తానని చెప్పారు. ఆ గుంపులో మీరు కూడా చేరుకోండి. సారాయిని ఆపడానికి అందరం కలిసి పోరాడదాం. తప్పకుండా మేడం, అందరం పాల్గొంటాం. ప్రజల కోసం కొన్ని తాజా వార్తలు. మహిళా సంఘంలో ఉన్న ఆడవాళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన ఊరిలో ఎక్కువగా పెరిగిపోతున్న బెల్ట్ షాపులు మూసివేయాలని ఆడవాళ్లు పోరాటం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? తాగి వచ్చి భార్యల్ని కొట్టడమే కాకుండా డబ్బు మొత్తం దానికే ఖర్చు పెడుతున్నారని, వీటన్నిటినీ అంతం చేయడానికి బెల్ట్ షాపులు మూసేయాలని ఆడవాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. దానికి మన ప్రభుత్వం వాళ్ళకున్న సమస్యల్ని తీరుస్తామని, ఈ మహిళ చేస్తున్న పోరాటం గురించి ప్రతిపక్ష నాయకులు కూడా కలిసి చర్చించి ఈ సారా అమ్మడం ఆపేస్తామని ప్రభుత్వం తీర్మానించుకుంది. ఇది అవును, విన్న తర్వాత ఇంకా నయం, సారా ఇకపై తాగే అన్నా మేము ఆడవాళ్ళు ప్రశాంతంగా జీవించొచ్చు. ఎంతో బాధకి మగవాళ్ళు లోనయ్యారు. ఇది ఇది ఆడవాళ్ళ ఆడవాళ్ళ పథకం పథకం అని అంటున్నారు. చెప్తున్నారు. ఈ నెల 22వ తారీఖు నుండి బెల్ట్ షాపులన్నిటినీ మూసివేస్తామని ప్రభుత్వం చెప్పింది. మన దేశ ప్రధాని ఈ విషయం గురించి స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. ఈ సమాచారం పోరాటం చేస్తున్న ఆడవాళ్ళందరికీ సంతోషాన్ని ఇచ్చింది. ఇక నుంచైనా మనల్ని కట్టుకున్న వాళ్ళు మనకు సమస్య ఇవ్వకుండా మనతో ప్రశాంతంగా జీవిస్తే చాలు. మందుని ఆపినాక తర్వాత ఏం చేస్తారు? అసలు ఏమీ చేయలేరు. ఇక్కడ నుంచి మనం హాయిగా ఉండొచ్చు. నువ్వు చెప్పింది నిజమే. ఇక నుంచైనా మనం ప్రశాంతంగా రాత్రులు పడుకోవచ్చు. ఒరేయ్, ఒక విషయం తెలుసా? ఏంటది? మన ప్రభుత్వం రేపటి నుంచి సారాని రద్దు చేస్తున్నట్టు చెప్పింది. ఓ, నిన్న టీవీ వార్తల్లో ఇదే మాట చెప్పారట. ఇక మనం తాగడానికి మరి ఎక్కడికి వెళ్ళాలి? సారాయి లేకపోతే ఏంటి, రమ్ము విస్కీ అని తాగొచ్చు కదా. ఏవన్నా అనో, మనకి సారా ప్యాకెట్ల కరెక్ట్. ఈ రమ్ము విస్కీలన్నీ మన ఒంటికి సరిపోదబ్బా. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, మనకి సారాయి నచ్చుతుంది. ఈ రమ్ము విస్కీలకి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఏం చెయ్యాలి? ఏది ఏమైనా ఈ ప్రభుత్వం సారాయిని రద్దు చేసి పేదవాళ్ళ కడుపు మీద కొట్టకూడదు. ప్రభుత్వం సారాయిని ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా? ఎందుకు? ఎవరు తాగకూడదనే. అది వాళ్ళు పెద్ద తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. తాగేవాడు ఎలాగైనా సరే తాగుతూనే కదా ఉంటాడా? ఏంటి నేను అనేది? గవర్నమెంట్ బ్యాన్ చేయాలంటే అన్ని కదా బ్యాన్ చేయాలి. చూసారా, పేదవాళ్ళు తాగకూడదంట, డబ్బున్న తాగొచ్చంట. ఇది అసలు ఏ ఊరు న్యాయం? రేయ్, ఏంటి? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ప్రభుత్వం సారాయిని మాత్రం తడ చేసినట్టు అన్నిటినీ చేస్తే చాలా బాగుంటుంది కదరా. అలా చేస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నా. అది కాదురా, సారాయిని మాత్రమే బ్యాన్ చేసి అన్ని మందులు వదిలేశారు. ఇది మనకు మంచిదే కదా. అన్నిటినీ ఆపేశారంటే ప్రభుత్వాన్ని రన్ చేయలేరట. అలా కూడా అయి ఉండొచ్చు రోయ్. ఏమయ్యా, ఏం మనుషులయ్యా మీరు? ఇందుకేనయ్యా మన దేశం ఇంకా ఇలాగే ఉంది.